నమస్కారం. ఈ ఛానల్లో రేఖీ, వాస్తు, మెడిటేషన్, జ్యోతిష్ రత్నాల గురించి చర్చిస్తున్నాం మిత్రులారా. రేఖీ కనెక్ట్ హీలింగ్ అయితే సర్వసాధారణంగా ఈరోజు రిలేషన్షిప్ కనెక్టెడ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే రిలేషన్షిప్లో ఇష్యూస్ అంటే ఏంటంటే ముఖ్యంగా మేజర్ ఇష్యూ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్. అయితే దీని గురించి చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. మా స్టూడెంట్స్ కూడా అడిగారు ఎలా దీన్ని హీల్ చేయాలి అని. అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మేనిఫెస్ట్ చేయండి, లేకపోతే వాళ్ళ గురించి థింక్ చేయండి పాజిటివ్ అని చెప్తూ ఉంటాం. అదే కాకుండా అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దీని గురించి మాట్లాడతాం. ముఖ్యంగా ఇద్దరు రిలేషన్షిప్లో వచ్చిన తర్వాత వారికి బాగా మనస్పర్ధలు కానీ లేకపోతే ఓవర్ ఇమోషనల్, ఎవరైనా ఒకళ్ళు ఓవర్ ఎమోషనల్ అయ్యి వాళ్ళ బ్రేకప్ చేయడం కానీ, లేకపోతే ఫైట్ ఎక్కువ జరగడం కానీ, లేకపోతే ఈగో ఇష్యూస్ ఉండడం కానీ, లేకపోతే కాస్ట్ డిఫరెన్స్ కానీ, ఎనీ అదర్ సామాజిక సంబంధంగా డిఫరెన్సెస్ ఉన్నా, వాళ్ళ అండర్స్టాండింగ్లో డిఫరెన్స్ ఉన్నా విడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో వాళ్ళకి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ఆ తర్వాత ఎప్పుడైతే ఫైట్ అవుతుందో ఆ యొక్క నెగిటివ్ థాట్స్ అనేవి మైండ్లో ఎప్పుడూ ఉండిపోతాయి. ఆ ఉండిపోవడం వల్ల మీ యొక్క నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఎంత ప్రొలాంగ్డ్గా అవుతుందంటే కొన్ని ఇయర్స్లో కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. అయితే మిత్రులారా, ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అంటే ఏమైనా మార్గం ఉందా? ఎస్, మార్గం ఉంది. హీలింగ్ మెథడ్, రేఖీ హీలింగ్ మెథడ్ అని ఒకటి ఉంది. దీంట్లో మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ప్లస్ రిలేషన్షిప్లో ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉద్యోగరీత్యా లేకపోతే ఏదైనా వర్క్ రీత్యా రెండు డిఫరెంట్ స్టేట్స్లో లేకపోతే రెండు డిఫరెంట్ కంట్రీస్లో ఉండేవాళ్ళు, లేకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా అసలు వాళ్ళకి అవసరమే లేదు, ఈ సంబంధం మాకు వద్దు అనుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ ద్వారా ఇలా కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇందులో ఒకళ్ళు హై ఇమోషన్గా ఎదుటి వాళ్ళ కోసం వెయిట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే ఈ వెయిటింగ్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళ జీవితంలోని కంప్లీట్గా వాళ్ళ లైఫ్ ఒక చోట ఆగిపోతుంది. అయితే ఈ ఆగిపోయిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎంత ఎక్కువగా వాళ్ళకి బ్యాగేజ్గా మారతాయంటే అదొక పెద్ద బ్లాకేజ్గా తయారైపోతుంది. రోజు అదే థింకింగ్, రోజే అదే ఎనర్జీ, అంతకంటే ఇంకా ముందుకు వెళ్ళరు. అయితే మిత్రులారా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే రేఖీ హీలింగ్లో ఈ సొల్యూషన్ ఉంది. అయితే ఈ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హీలింగ్ చేసేవాళ్ళు ఎవరైతే హీలర్స్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ చేసేవాళ్ళు ఎవరున్న వారి చేత హీలింగ్ చేయించుకోవచ్చు. మీరు నాతో కూడా హీలింగ్ చేయించుకోవచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న హీలర్స్తో చేయించుకోండి, అది బెటర్. ఒకవేళ కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనుకుంటే 9910567504 ఈ నెంబర్లో వాట్సాప్ చేయండి. వెంటనే మీకు వస్తుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ కానీ లేకపోతే మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. అయితే ఈ హీలింగ్ అనేది చాలా డీప్గా చేయాలి. అయితే ఇది సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ చేసే వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే రిలేషన్షిప్ ఎప్పుడైతే మీరు హీల్ చేస్తారో ఆ హీలింగ్ అనేది ఇద్దరి వ్యక్తుల భావాలు, మనోభావాలు మారాలి అంటే మనం దేన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం? ముఖ్యంగా మనం ఫోకస్ చేసేది హార్ట్ చక్రాన్ని మాత్రమే. అయితే హార్ట్ చక్ర ఒకటేనా మనం చేయాల్సింది? సాక్రల్ చక్ర అంటే మీ స్వాదిష్టాన చక్ర కూడా. కానీ క్లాస్లో చెప్పేటప్పుడు నేను ఏం చెప్తానంటే హార్ట్ చక్ర ప్లస్ మీ యొక్క స్వాదిష్టాన చక్ర కాకుండా మీ రూట్ చక్ర కూడా చేయండి అని చెప్తాను. ఎందుకు అంటే ఈ మూడిటికి చేస్తే కనుక ఓవరాల్ బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే హైలీ ఇమోషనల్లీ ఉంటారు ఒక పర్సన్ ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల సంబంధం వద్దు అనుకుంటారు. ఈ రెండు ఇమోషన్కి సంబంధించినవి కాబట్టి ముఖ్యంగా మనం హార్ట్ చక్ర మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ తర్వాత సాక్రల్ చక్ర మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, అంటే స్వాదిష్టాన చక్ర మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. తర్వాత రూట్ చక్ర మీద ఎందుకు పెట్టండి అని ఎందుకంటారంటే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా ఈ రూట్ చక్ర నుంచే కనెక్షన్ ఉంటుంది. కాబట్టి
దీని గురించి మీరు హీలింగ్ చేయించుకోండి ఈ యొక్క పార్ట్ని అంటారు. అయితే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ఎవరు హీలింగ్ చేసిన హస్బెండ్ వైఫ్కి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ డిగ్రీ వాళ్ళు అయితే చేయలేరు, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వాళ్ళు చేయగలరు. అయితే సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వాళ్ళు అయితే ముఖ్యంగా ఏం చేయాలి అంటే, వీరికి ఈ 2-3 చక్రాస్ మీద ఫోకస్ చేసి గ్రౌండింగ్ చేసి అప్పుడు హీలింగ్ పంపించాలి. అయితే ఈ హీలింగ్ యొక్క విధానం అయితే మీకు చెప్పాను. సమయం గురించి చెప్తాను. ఎంత ఎంత సమయంలో మనం హీలింగ్ చేయాలి. ఇది సమయం ఏంటంటే మినిమం మీరు రోజుకి 20 నిమిషాలు ఇవ్వాలి. అదే కాకుండా పీరియడ్ 21 డేస్, 90 డేస్ అండ్ 120 డేస్. ఇదే చెప్తాను. 21 రోజులు కానీ, 90 రోజులు కానీ, లేకపోతే 120 డేస్ కానీ, ఇదే చెప్తాను నేను అందరికీ. ఇన్ని రోజులు చేయాలి. అయితే రేకి ఇంత స్లోగా అవుతుంది, మాకు ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటారు చూసారా, వాళ్ళు మాత్రం చేయించుకోకండి. ముందే చెప్పేస్తున్నాను. ఓకే, ఎందుకంటే రేకి ఎంత స్లోగా పనిచేస్తుందో అంత పర్ఫెక్ట్గా కూడా పనిచేస్తుంది. మీ పని అంత పర్ఫెక్ట్గా అవుతుంది. అయితే ఈ యొక్క హీలింగ్ చేయడానికి ఒక రేకి హీలర్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే, మినిమం వారు సెకండ్ డిగ్రీ చేసి ఉండాలి. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అయితే ఈ హీలింగ్ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు మీ ఇంట్లో ఒక హీలర్ ఉండాలి అంటే మీరు నేర్చుకోండి. మీరు సమాజానికి కూడా హెల్ప్ చేయగలరు. ఇలా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా మీరు చక్కగా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి హీలింగ్ చేయొచ్చు, ఆ తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే మీరు రేకి హీలింగ్ కానీ, నేను 45 డేస్ నేర్పిస్తాను. రేకి హీలింగ్ 45 నుంచి 55 డేస్ మధ్యలో నేర్పిస్తాను. మీరు నేర్చుకోవాలంటే మీరు నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇచ్చిన నెంబర్పై వాట్సాప్ చేస్తే వెంటనే మీకు సమాధానం వస్తుంది మా దగ్గర నుంచి. అదే కాకుండా ఆ యొక్క మీరు రాసేటప్పుడు కూడా ప్రాపర్గా క్వశ్చన్ రాయండి. ఎందుకంటే సర్వసాధారణంగా ఎవరు రాయకుండా హాయ్ పెడుతున్నారు. హాయ్ పెడుతుంటే నాకు తెలియట్లేదు. కాబట్టి మీరు రేకి నేర్చుకోవాలనుకుంటున్నామని రాయండి. ఇది 45 డేస్ నుంచి 55 డేస్కి ఎందుకు మేము అంటాము అంటే, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ ప్లస్ మనీ రేకి, ఈ 3 కూడా మేము నేర్పిస్తాం. ఇది నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ కూడా చేయిస్తాను. నేనే ప్రాక్టీస్ చేయిస్తాను క్లాస్లో. రోజుకి 1 అవర్ ఉంటుంది క్లాస్. సాటర్డే, సండేస్ వదిలేసి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అయితే ఈ వీడియో మీ లైఫ్లో ఏదైనా చిన్న మార్పు అన్నా వస్తే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. మీరు నన్ను కలవాలి అనుకుంటే కనుక లైవ్లో రోజు కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి సెలవు తీసుకుంటాను. बहुत बहुत धन्यवाद. जय मां काली. स्वस्ति.